రాయపూర్లో జరిగిన పరువు హత్యలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు కారణం కులం అనే విషనాగు అని అంటరానితనం నేటికి కొనసాగుతుండడం దారుణమన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహం లేకపోవడంతో ఇలాంటి పరువు హత్యలు జరుగుతున్నాయన్నారు. గతంలో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూడా ప్రణయ్ని అతి కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే రూపంలో నేడు నాగమణిని కూడా తన తమ్ముడు పరమేష్ పరువు హత్య చేశాడని, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పరువు హత్యకు ప్రోత్సహించిన వారిని, హత్య చేసిన వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ శ్రీకాంత్కు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యలు రోజు రోజుకి పెట్టరేగిపోతున్నాయి. హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్ గ్రామానికి చెందినటువంటి కురుమ సామాజిక తరగతి చెందినటువంటి కానిస్టేబుల్, హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణి అదే గ్రామానికి చెందినటువంటి దళిత యువకుడు శ్రీకాంత్ని ప్రేమ వివాహం గత నెల 10వ తేదీన యాదగిరిగుట్టలో చేసుకోవడం జరిగింది. ఈ కులాంతర ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని నాగమణి తమ్ముడు పరమేష్ చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇటీవల కాలంలో కూడా చాలా సందర్భాల్లో వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మాకు ప్రాణ భయం ఉందని చెప్పి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ నాగమణి ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పరిణామాల్ని పరిశీలించినప్పుడు నిన్న సెలవు దినం కావటం వల్ల హయత్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాగమణి సొంత గ్రామం అయినటువంటి రాయపూల్ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు తిరిగి విధుల్లో సెలవును ముగించుకొని తిరిగి విధుల్లో చేరడానికి అని చెప్పి స్కూటీ మీద వెళ్తున్న సందర్భంలో తన తమ్ముడు ఉన్నటువంటి పరమేష్ అత్యంత కిరాతకంగా కారు తీసుకొని వచ్చి కారుతో ఢీకొట్టి, స్కూటీని ఢీకొట్టి కింద పడ్డటువంటి నాగమణిని కారులోకి వెళ్ళి దిగొచ్చి వేట కొడవలతో నరికి కిరాతకంగా చంపడం అనేటువంటిది జరిగింది.